నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అవినీతి అనకొండ అదానీని అరెస్టు చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడకండి. మురుగుడు, వేమారెడ్డి అభయం. భూములు దోచేస్తున్న స్వామీజీలపై చర్యలు తీసుకోవాలి. హేతువాద సంఘం డిమాండ్. కళాకారుల జీవితాలన్నీ విషాదాలే. నేటి సినీ ఫీచర్లో కాంతారావు విశేషాలు. అదానీని అరెస్టు చేయాలని కోరుతూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఓ రిపోర్ట్. అవినీతి అదానీని అరెస్టు చేయాలని కోరుతూ సిపిఎం మంగళగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఒప్పందంలో అదానీ నుంచి 2029 కోట్లు ముడుపులు ప్రజాప్రతినిధులు, అధికారులకు అందినట్లు అమెరికాలో కేసు నమోదు అయిందని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ అదానీ నిర్వాహకం గురించి పెద్ద ఎత్తున వస్తానే ఉంది. అదానీ గారు ఈ ప్రపంచంలో పెద్ద కుబేరుడు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సౌర విద్యుత్తుని ప్రపంచంలో అనేక దేశాలకు అమ్ముకునేటువంటి దాంట్లో భాగంగా మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఒప్పందం చేసుకున్నాడు. ఇట్లా ఒప్పందం చేసుకొని 2079 కోట్ల రూపాయలు అధికారులకి, ప్రజాప్రతినిధులకి లంచం చూపినట్టుగా అమెరికా కోర్టులో అక్కడ కేసు వేయడం అనేటువంటిది జరిగింది. అమెరికాలో వేసినటువంటి కోర్టు కూడా మా ఊళ్ళో వేసినటువంటి కోర్టు కాదు, హిండెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థ వేసినటువంటి కేసు అది. ఆ కేసును కనుక పరిశీలిస్తే చాలా అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే, జగన్ టైంలో ఈ రాష్ట్రంలో సౌర విద్యుత్తును వాళ్ళ దగ్గర కొన్నందుకు అధికారులకి, ప్రజాప్రతినిధులకి 1750 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా, ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయలు తక్కువే కదా, ఆయన పెద్ద కుబేరుడు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఆయన దగ్గర కరెంటు కొన్నందుకు ఆయనకి లక్షల కోట్ల రూపాయలు ఆయనకి లాభం వస్తుంది. కాబట్టి ఆ లక్షల కోట్ల రూపాయలు సౌర విద్యుత్తు కాంట్రాక్టులు నెలకు ఇచ్చినందుకు ఆ రకంగా డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అక్రమం అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఇంతవరకు నోరెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ విధానాన్ని సమర్థిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నోరెత్తి మాట్లాడాల. 2 రోజుల తర్వాత దీన్ని లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదాని మీద చర్యలు తీసుకోవాలని, అట్లానే కాంట్రాక్టులను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనికి పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చెంగయ్య, ఎం రవి, ఈమని అప్పారావు, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, వై కమలాకర్, పట్టణ కమిటీ సభ్యులు ఎం చలపతిరావు, ఎస్ గణేష్, టి శ్రీరాములు, ఎం నాగేశ్వరరావు, ఆర్ వేణు, ఎం శివచంద్రరావు, జె బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి బైపాస్ రోడ్డులోని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం దుగ్గిరాల మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాంటి పార్టీయే బేస్. జగన్మోహన్ రెడ్డి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప రెండో మాట ఎక్కడ మాట్లాడడానికి వీళ్ళు. ఆ విధంగా పార్టీని నడుపుకెళ్ళాలి. అట్లాగే అక్కడ బాడీ వచ్చేప్పటికి, మండలంలో మిగతా బాడీ వచ్చేప్పటికి అన్ని కులాలను కూడా కలుపుకొని ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరిని పెట్టుకుందామని మీలో ఆలోచన ఏమైనా ఉందా? మండలం ఎందుకు మనం ప్రెస్ కార్లో చూద్దాం. గుదివండి వెంకటరెడ్డి గారి కంటే ముందు నుంచి మన దుగ్గిరాల మండలం 500 నుంచి
5,000 3,000 మెజారిటీ వచ్చిన మండలం మన మైనస్ ఎందుకు వచ్చిందో అని తలపట్టుకుని మనం అందరం కూడా బాధపడుతున్న పరిస్థితి జరిగింది. మనం కూడా పేదవాళ్ళం కాబట్టి ఎక్కడో ఆశపడ్డాం. మనం ఏమో వీడేమన్నా మోసపోయాం, చాలాసార్లు చంద్రబాబుతో మోసపోయాం. అయినా ఒకసారి ఏదో అన్నట్టుగా ఎక్కడో ఆశ పేదవాడికి మళ్ళా దుర్మార్గంగా కాబట్టి మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటేనే పేద బడుగు బలిగిన వర్గాల వాళ్ళ జీవితాలన్నీ కూడా బాగుంటాయి అని అందరికీ మరొకసారి తెలియదు. నిజంగా జరిగినటువంటి ఎన్నికలు ఒక కళలాగా మిగిలిపోయినాయి. ఇంతమంది కార్యకర్తలు మరి ఇవాళ మీటింగ్కి రావటం, జరిగినటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే అసలు పార్టీ ఎలక్షన్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎంత మోసపోయింది పార్టీ అనేది నిజంగా అర్థం కానటువంటిది. మహారాష్ట్రలో కూడా ఇవాళ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ఈవీఎంల్లో అసలు పార్టీ ఓటే లేదంట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అంటే అసలు ఎలక్షన్స్ ఏ రకంగా జరుగుతున్నాయి అనే దానికి మంద కూడా ఒక నిదర్శనం. ఎవరిని అడిగినా ఇంత అన్యాయంగా జరగదండి. ఎందుకంటే మీలాంటి సీనియర్స్ చాలా మంది చెప్పినటువంటి మాట ఏంటంటే, మా ఊళ్ళో ఎంత అన్యాయంగా ఓట్లు రావు, ఏదో జరిగింది అనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి, టౌన్లో కానీ ఇది. మీకు తెలుసా, నాగార్జున సాగర్కు ఆ పేరును సూచించిందెవరు? నాగార్జున సాగర్కు ఆ పేరును సూచించిన వారు దివంగత ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు. భూములు దోచివేస్తున్న స్వామీజీలపై చర్యలు తీసుకోవాలని భారత హేతువాదుల సంఘం అధ్యక్షులు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో రామదూత అనే ఒక దొంగస్వామి 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు ఆక్రమించి, చెరువు పోరంబోకు అటవీ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నాడు. హేతువాద సంఘం ఈ 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది. చివరికి లోకాయుక్తలో కేసు వేయగా 2021లో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోండి, అంతకుముందు అలైనేషన్ పంపాడు కలెక్టర్ ఏదో రేటుకి ఇస్తానని. ఆ అలైనేషన్ని రిజెక్ట్ చేసి భూమిని స్వాధీనం చేసుకోండి అని కలెక్టర్కి ఉషారాణి గారు 2021 ఏప్రిల్లో మెమో ఇచ్చింది. ఇప్పటికి 4 సంవత్సరాలు దాటింది, అతీగతి లేదు. కలెక్టరు, ఎంఆర్ఓ ఎక్కడ నిద్రపోతున్నారు? 4 సంవత్సరాల నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తే కలెక్టర్, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా ఎక్కడ నిద్రపోతున్నారో, ఏమి ఇది బాధ్యత, ఎంత బాధ్యతారాహిత్యంగా వాళ్ళు ఉన్నారో. ఇది ఇంకొకటి కూడాను, గతంలో ఇచ్చిన అలైనేషన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ రద్దు చేసి, అంటే అలైనేషన్ అంటే ఈ ఆక్రమించి కట్టుకున్నాడు కాబట్టి ఏదో కొంత రేటు ఇస్తాడు, దీనికి ఇవ్వండి అని. అది ఈ కలెక్టర్ ఇచ్చే అలైనేషన్ రద్దు చేసి పంపితే ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళా మొన్న ఫిబ్రవరిలో ఆర్డీఓ కొత్త అలైనేషన్ ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసి అలైనేషన్ సీసీఎల్కి పంపించింది. అంటే ఈ కలెక్టరు, ఈ ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసే బ్రోకర్లుగా పనిచేస్తున్నారా, ప్రజా సేవకులుగా పనిచేస్తున్నారా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దొంగస్వామికి ఏజెంట్లా, ప్రజా సేవకుల కలెక్టర్, ఎంఆర్ఓ. కాబట్టి మిత్రులారా, అంతేకాదు గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వరూపంలో ఏ రకంగా జగన్ని మాయ చేసి భూములు కాజేయాలని ప్లాన్ చేశాడో, ఇప్పుడు ఈ రామదూత కూడా చంద్రబాబు గారిని మాయ చేసి ఆ భూముల్ని కాజేయాలనే ప్లాన్తో ఉన్నాడు. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు గారు తక్షణమే రామదూత స్వామి ఆక్రమించిన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రామదూత స్వామి ఆక్రమించిన భూమి తక్షణమే స్వాధీనం చేసుకోవాలి. అంతేకాదు కలెక్టర్, ఎంఆర్ఓల మీద చర్యలు తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఒక దొంగస్వామి భూములు ఆక్రమించి మోసం, ఆశ్రయం పేరుతో మోసం చేస్తుంటే తన్ని తగలేసి
ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన కలెక్టరు మళ్ళీ అలినేషన్కి పంపిస్తాడా? ఎక్కడ అసలు ఏమిటి ప్రభుత్వ ఉద్దేశం? భారత హేతువాదన సంఘం తరపున మేము అనేక సంవత్సరాలుగా సుమారు 2 దశాబ్దాలుగా ఈ మన ఆంధ్ర దేశంలో ఈ బాబాల మీద, సన్యాసుల మీద, వాళ్ళు ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనేక రకాలుగా మేము ప్రయత్నిస్తున్నాము. దానిలో భాగంగా ఈ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఈ రామదూత స్వామి గారు ఆక్రమించుకున్న భూమి మీద అక్రమంగా ఆక్రమించుకున్నారని మాకు తెలిసి దాని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. హైకోర్టులో స్టే తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. దాన్ని కూడా ఇంతవరకు కూడా స్థానిక తహసీల్దారులు కానీ ఎవరు కూడా స్టే ఎత్తించడానికి కూడా ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. అంతేకాదు గత ప్రభుత్వము, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము స్వరూపానంద స్వామి వారి మీద విశ్వాసంతో వాళ్ళకు కూడా అనేక రకాల భూములు అప్పగించడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మొట్టమొదట దాన్ని ఆధ్యాత్మికంగా వాడుకుంటామని చెప్పేసి తీసుకున్న భూమిని మేము తర్వాత ఆదాయ ఆర్జన కోసం అని చెప్పేసి మేము కూడా దాన్ని ఉపయోగించుకుంటామని చాలా సింపుల్గా, చాలా చిన్న విషయంగా తీసుకుని దాన్ని కూడా అనుమతించడం జరిగింది. దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం ద్వారా కొంతవరకు ప్రజలకు మేలు చేకూరిందని అనుకుంటున్నాము. అదేవిధంగా రామదూత ఆక్రమించుకున్న స్థలాన్ని కూడా ఇదే మాదిరిగా ప్రజలకు అప్పగించేటట్లుగా ఈనాటి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మంగళగిరి బాపూజీ స్కూల్లో వికాస తరంగిణి ఆధ్వర్యాన మహిళలకు క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గిరిజ, తులసిరాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన దేశంలో అయితే ప్రతి గంటకి 8 మంది స్త్రీలు క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం 1,75,000 కొత్త కేసులు క్యాన్సర్తో వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 75,000 మంది స్త్రీలు క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారు. అది నివారణ చేయలేని వ్యాధి కాదు. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అన్నట్లు ఊరికే చూస్తే తెలిసిపోయే క్యాన్సర్ని మనం నివారణ చేయలేకపోతున్నాం. కేవలం స్క్రీనింగ్ చేయకపోవటం వలన, అవగాహన లోపం వలన స్త్రీలకి ఈ అవగాహన కలిగించి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మనం క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు, క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. కేవలం ఎసిటోఎస్టిక్ యాసిడ్ టెస్ట్, విఐఏ అంటే వెజైనల్ ఎస్టిక్ యాసిడ్ టెస్ట్, విలి అంటే వెజైనల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఐడిన్. ఇక్కడ వెజైనల్ ఎస్టిక్ యాసిడ్ వేసి విఐఏ అనే టెస్ట్ చేయటం ద్వారా మనకి క్యాన్సర్ అనేది వచ్చే సూచనలు ఉన్నాయా లేవా, అది హెచ్పివి వైరస్ మూలన క్యాన్సర్ అనేది వస్తుంది, అది ఉన్నదా లేదా, హెచ్పివి వైరస్ ఉన్నదా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. దాని మూలంగా హెచ్పివి వైరస్ ఉన్నాక ఒక 10 సంవత్సరాలకి వెంటనే క్యాన్సర్ అటాక్ అవ్వదు. ఒక 10 సంవత్సరాల వరకు టైం ఉంటుంది. 10 సంవత్సరాలు క్యాన్సర్ రావడానికి 10 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ లోపల దాదాపు 99% స్త్రీల్లో ఈ హెచ్పివి వైరస్ అనేది చనిపోతుంది. వాళ్ళని ఏమి అటాక్ చేయదు. కేవలం 1% స్త్రీలలో మాత్రమే అది క్యాన్సర్ కింద మారుతుంది. అది నివారణ చేయడానికే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చినజీర స్వామి గారి ఆధ్వర్యంలో బాపూజీ విద్యానిలయంలో చేయటానికి అవకాశం ఇచ్చినందుకు తులసిరామ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వికాస తరంగిణి తరపున శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామివారి మంగళాశాసనాలతో నడపబడుతున్న మహిళా వికాస్, ఆరోగ్య వికాస్ ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు బాపూజీ విద్యాలయంలో ఏర్పాటు చేశారు వికాస తరంగిణి నిర్వాహకులు. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి మన మంగళగిరి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గిరిజ గారు వారి నేతృత్వంలో మరి వికాస తరంగిణి సేవకుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్క్రీనింగ్ టెస్ట్కి విచ్చేసిన భగవద్బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మహిళలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్వామివారు మరి ఆడవాళ్ళు భగవంతుడిచ్చిన ఒక ప్రకృతి ఇచ్చిన వరం, వారిని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. వారిని మరి 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచే ఈ డాక్టర్ గారు చెప్పినట్లు మరి ఆరోగ్యంగా చూయించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. మరి 25 ఇయర్స్ నుంచే పెద్దవాళ్ళ వరకు ఈరోజు ఇక్కడ ఉచితంగా ఈ టెస్ట్ గురించి స్వామివారు దీన్ని స్టడీ చేసి
ఇది ఒక మంచి విలువైన సరళమైన తేలికైన పద్ధతి ద్వారా ఈ క్యాన్సర్ను నివారణకి మనం డయాగ్నోస్ చేయొచ్చు, దాని తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మహిళా వికాస తరంగిణి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రేపు 16 డిసెంబర్ ఇక్కడికి మా స్వామివారు ఇచ్చేసే సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు కూడా మరి ఈ అవకాశాన్ని కలగజేయాలనే ఉద్దేశంతో వికాస తరంగిణి నిర్వాహకులు మన రుక్మిణి గారు, వారి యొక్క బృందం అందరూ చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈనాటి మంచి మాట. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. సిసిరో. తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్ళూరు మండలం పెదపరిమిలోని చెరువులో ప్రమాదవశాత్తు అత్తోట మధుబాబు అనే 46 సంవత్సరముల వ్యక్తి చెరువులో పడి దుర్మరణం పాలయ్యారు. వివరాలను తుళ్ళూరు సిఐ గంగా వెంకటేశ్వర్లు సిటీ న్యూస్కు తెలిపారు. వడ్లమాను గ్రామ చింతల తోపులో పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను ఆదివారం పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 3 ఫోన్లు, 4 బైకులను మరియు 3,420 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలను సిఐ గంగా వెంకటేశ్వర్లు సిటీ న్యూస్కు తెలిపారు. చింతల తోపులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆ ఏరియా మీద రైడ్ చేసి అక్కడ పేకాట ఆడుతున్న సుమారు 7 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం. వాళ్ళ దగ్గర 3,420 రూపాయల నగదు దొరికింది. అదేవిధంగా 4 మోటార్ బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి మీద కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తాం. ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడైనా పేకాట కానీ ఇతర ఇల్లీగల్ అంటే చట్ట వ్యతిరేకమైన పనులు ఏమైనా జరుగుతున్నట్లయితే వారు వెంటనే మాకు సమాచారం ఇచ్చినట్లయితే వారి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పేకాటలో 2-3 విలేజెస్లో ఆడుతున్నారని మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. అవి కూడా త్వరలో పట్టుకొని వాళ్ళని కూడా. దేశంలో ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. పెదవడ్లపొడిలో పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకి గురైన ముస్లింలకు షేకులు, సయ్యదులు, పఠాన్లు, మొఘళ్ళు రాజ్యాలు ఏలారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి చాలా దుర్భరంగా, చాలా పైశాచికంగా, చాలా దుర్భాగ్యకరంగా ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఈ ముస్లింలు ఈ దేశంలో పూర్తిగా వెనుకబడిపోయి ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలే రిజర్వేషన్లు కేటాయించారు. మరి ఆనాడు ఈ భారతదేశంలో తెల్లదొరలు 1909 నుంచి కూడా 47 వరకు ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి మనం స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో, మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో 4% రిజర్వేషన్లు టెంపరవరీగా మరి సుప్రీంకోర్టులో ఊచులాడుతూ ఉన్న సంగతి మనకు అందరికీ తెలుసు. మరి ముస్లింల యొక్క స్థితిగతులపై అధ్యయనం చేసిన నేను కేంద్ర పార్లమెంటుకి కానీ, భారతదేశ నరేంద్ర మోడీ గారు కానీ, మరి వీళ్ళు భారతదేశంలో అభివృద్ధి చెందాలంటే ఒక ప్రత్యామ్నాయంగా ఒక కార్యాచరణ చేయాలని నేను నరేంద్ర మోడీ గారికి విన్నవించడం జరిగింది. ఈ భారతదేశంలో దాదాపుగా 9.5 లక్షల ఎకరాలు వక్బోర్డు భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసి ఎవరికైతే నిరుపేదలు ముస్లింలు ఉంటారో వాళ్ళకి తలా 3 సెంట్లు భూమి ఇచ్చే విధంగా కార్యాచరణ చేయమని మేము నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేశాం. టీటీడీలో అన్య మతస్థులను తొలగించడం స్వాగతిస్తున్నామని, బీబీ నాంచారమ్మ అమ్మవారి పేరును కూడా కొన్నింటికి పెట్టాలని అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా అన్నారు.
ఈ మేరకు పెద్దవడ్లపూడిలోని నవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో నిన్న మొన్న మైనారిటీలపైన సంబాల్లో జరిగినటువంటి కుల మత ఘర్షణలను ఖండిస్తూ ఈ కుల మత ఘర్షణలకు బీజేపీ ఒత్తాసు పలుకుతున్న దాన్ని తీవ్రంగా ముస్లిం సంఘాలు ఖండిస్తున్నాం. ఈవీఎంలను 23వ తేదీ దోపిడీ జరిగింది అనేదాన్ని ఈ విధంగా ఈవీఎంలను హ్యాక్ చేసుకొని మహారాష్ట్ర ఎన్నికలు గెలిచారని బీజేపీ గెలిచిందనే అపవాదును పక్కదోవ పట్టించడానికి 24వ తేదీ ఉత్తరప్రదేశ్లో సంబాల్లో మత ఘర్షణలు జరిగాయి. మత ఘర్షణ ఎలాంటి ఏ కులానికి కానీ మతానికి కానీ అది మంచి వ్యవస్థ కాదు. అందుకని కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఉద్యోగస్తులు పని చేయకూడదనే దాన్ని స్వాగతిస్తూనే మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒకవైపు పద్మావతి అమ్మవారిని ఇంకోవైపు అన్య మతస్థురాలైనటువంటి బీబీ నాంచారమ్మ గారిని వివాహం చేసుకుంటే ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, మరి బీబీ నాంచారమ్మ గారి సమాధి ఆ 7 గుట్టల పైన ఉందా అని నేను కానీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే దీన్ని సర్వే చేస్తారా, దీన్ని ఐడెంటిఫై చేస్తారా, ఇలాంటి కుల వ్యవస్థలు ఎందుకని ప్రశ్నిస్తూ మనం సోదరులాగా మెలగాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. నిరుద్యోగ సమస్య కానీ అదేవిధంగా అధిక ధరలను కానీ తగ్గించడానికి ఈ భారత ప్రధాని నడుము కట్టాలి తప్ప ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని రెచ్చగొట్టి అక్కడ హిందూ ముస్లింల ఐక్యతను విఘాతం కలిగించి ఈ విధంగా కుల ఘర్షణలు సముచితం కాదు. అదేవిధంగా ఉర్దూ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఎన్డీఏలతో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు న్యాయం చేయాలి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు జిలానీ బాషా, అల్లాబక్షు పాల్గొన్నారు. ఏసీసీ భూములు అమ్మి కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రకాష్ నగర్ రోడ్డుపై ఏసీసీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాది 31 సంవత్సరం సుదీర్ఘ పోరాటం. కోర్టులో కేసులు గెలిచినా కూడాను ఆ కేసులు ఇచ్చిన ఆర్డర్లను కూడా అమలుపరచుకోకుండా గవర్నమెంట్ అధికారులు కూడా ఏమీ ఎటువంటి పట్టి పట్టినట్టుగా ఇచ్చేసి మేము వేసుకున్నటువంటి గుడారాలు కూడాను ఇళ్ళు కూడాను కోల్చేసి రాత్రి ఎవరికెవరికో అందరూ కూడా నిద్రించిన టైంలో ఆ గుడారాలని కూడా కూల్చేయటం జరిగింది. నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు, మమ్మల్ని గెలిపిస్తే మీ సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఆ విధంగానే కార్మికులు వారు ప్రాధాయపడ్డారు. కానీ అనుకోకుండా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ వారి కొమ్ము కాసి వాళ్ళ గుడిసెలన్నీ కూడా కూల్చేశారు. అందుకు నిరసగా ఈ రాష్ట్రంలో చేశారు. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సిమెంట్ కంపెనీ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ. తాడేపల్లి విజయ కేలాద్రిపై కుంచెనపల్లి గీతాంజలి స్కూల్ విద్యార్థులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం రమాదేవి మాట్లాడారు. ఇక్కడ స్వామివారి దివ్య సన్నిధిలో మా పిల్లల చేత ప్రదర్శన ఏర్పాటు చేయడానికి మాకు అనుమతించారు. అలాగే మా పిల్లలందరూ వీళ్ళ ఆధ్వర్యంలో బాగా నేర్చుకొని ఇక్కడ ఈ నృత్యగాన ప్రదర్శన చేయడం జరిగింది. మేము ఇది చాలా అద్భుతమైన అవకాశంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాము. ఇలాగే స్వామివారి దయా కారుణ్యం మా మీద ఎల్లవేళలా ఉండి మా పిల్లలు ఇంకా ఈ కళల్లో దినదాభివృద్ధి చెంది ఇంకా చాలామంది చాలా నృత్య ప్రదర్శనలు, గాన ప్రదర్శనలు ఇంకా వేరే వేరే ప్రదేశాల్లో చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా రావడానికి సాధన చేసిన పిల్లలకి, గురువులకి, అలాగే తోడ్పడిన సహకారం అందించిన తల్లిదండ్రులకి, అలాగే మా ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు.
మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ 24వ మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు వివి జవహర్లాల్, పి బాలకృష్ణ, జేవి రాఘవులు, వై నేతాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిపిఎం పార్టీ ఈ ప్రాంతంలో మంగళగిరి పట్టణంలో మనకందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో సింహాద్రి శివారెడ్డి గారు, భీమిరెడ్డి సాంబరెడ్డి గారు, నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు, కంటే రంగారావు గారు, ఇంకా ఎంతోమంది అమరవీరులు నాయకత్వం వహించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడి ఆయన మొదటి నుంచి కూడా అనేక ప్రజలకి అండగా నిలబడి ఈ మంగళగిరి పట్టణంలో ఇల్లు వేయించే దాంట్లో ప్రధాన పాత్ర నిర్వహించి పేదవాడికి ఇల్లు ఇవ్వటంలో కమ్యూనిస్టు పార్టీ ముందుంది. ఈ మంగళగిరి పట్టణంలో 3/4 భూభాగం కూడా అట్లాగా ఏర్పడినటువంటి నగరలేనని చెప్పి మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం. అట్లాగే ఇళ్ల పట్టాల కోసం అనేక సార్లు ఆందోళన చేస్తూ ఉంటే అనేక చోట్ల ఆక్రమణలు చేస్తే పోలీసు వారు పీకేసి మేము పట్టాలు కాదు, గుడిసెలు కాదు, ఇళ్లే కట్టించిస్తామని చెప్పి కమ్యూనిస్టుల పోరాటంతోనే రాజీవ్ గృహకల్ప కానీ టిడ్కో ఇళ్ళు కానీ వచ్చినాయి అని చెప్పి మేము సగర్వంగా మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ లేని కాలంలోనే నాపరాయి రోడ్లు కమ్యూనిస్టుల పరిపాలనలో వచ్చినాయి. మంగళగిరి పట్టణానికి మంచినీళ్ళు వచ్చినాయి అంటే అది కమ్యూనిస్టుల పరిపాలనలోనే వచ్చింది. అట్లాగే మంగళగిరి పట్టణానికి అనేక ప్రజా సమస్యల మీద నిరంతరం చెత్త పన్ను రద్దు చేయాలని కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఉంచాలి అనేది సమస్యలో కానీ, అట్లాగే రత్నాల చెరువులో ఇళ్ళు పీగుతుంటే హైకోర్టుకు వచ్చి స్టే తెచ్చే దాంట్లో కానీ, అట్లాగే మంగళగిరి పట్టణంలో గిరి ప్రదక్షిణ రోడ్డు పేరుతో ఇళ్ళు పీకేసే సందర్భంలో నిలబడి పోరాటం చేసి ఆ పేదవాళ్ళ ఇల్లు నిలబెట్టినటువంటి సమస్య కానీ నిరంతరం కమ్యూనిస్టులు లేనిదే ఈ మంగళగిరి పట్టణం ప్రజలకి అండలేదు. అటువంటి కమ్యూనిస్టులని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉంది అని చెప్పి చెప్పదలుచుకుంటూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 నెలల క్రితం ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ దేశవ్యాప్తంగా తిరిగి మేము అధికారంలోకి వస్తే ధరల్ని కంట్రోల్ చేస్తాం, భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాం, ప్రైవేటీకరణ చెయ్యం, మొత్తం ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఈ 5 నెలల కాలాన్ని మనం పరిశీలిస్తే ధరలు అంతు లేకుండా పెరిగిపోయినాయి. బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు, నిత్య జీవితావసర సరుకులతో పాటు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయినాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఇక్కడ పెట్రోల్ ధరలు తగ్గించాలా, కానీ తగ్గించకపోగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో సిందే హేమంత్ కుమార్ జ్ఞాపకార్థం మంగళగిరి కదం రాంబాబు టిఫిన్ సెంటర్ ఆధ్వర్యాన బాలబాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శరణాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కదం రాంబాబు టిఫిన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మంగళగిరి వాస్తవ్యులు స్వర్గీయ సిందే హేమంత్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు శ్రీ సిందే నారాయణరావు గారు, శ్రీమతి రేవతి గారు మరియు నాయనమ్మ నారాయణమ్మ గారు ప్రతి నెల బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ గారి పవిత్రాత్మ శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన కదం రాంబాబు గారు మరియు శ్రీ సిందే నారాయణరావు గారు, శ్రీమతి రేవతి గారు, నారాయణమ్మ గారులను భగవంతుడు దీవించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ పానకాల స్వామివారి కొండ శిఖర భాగంలోని శ్రీ గండాలయ స్వామివారికి కార్తీక అమావాస్య ఆదివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గండదీపం వెలిగించారు. మంగళగిరి రాజీవ్ గృహ కల్ప రోడ్డులోని శ్రీ రుద్ర సహిత కాళీమాత ఆలయంలో కార్తీక అమావాస్య ఆదివారం పర్వదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చనలు, విశేష అలంకరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ నిర్వాహకులు తమ్మిశెట్టి సద్గుణమూర్తి పర్యవేక్షించారు. ఈరోజు ఆదివారం అమావాస్య అవటం వలన అమ్మవారికి విశేషంగా అభిషేక అర్చనలు ప్రత్యేకంగా బాగా జరిగాయి. భక్తులు వేలాది మందిగా భక్తులు బాగా వచ్చేసి దర్శించుకున్నారు. అమ్మవారిని విశేష అలంకారం, అర్చన దివ్యంగా జరిగింది.
భక్తులు బాగా ఆనందమయం అయ్యారు. ఆత్మకూరు శ్రీ వీరభద్రయ్య స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వర మృత్యుంజయ స్వామి నవగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది ఆడిటర్ దామర్ల వెంకట నరసింహం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలయుల పెద్దలు తాటి గణేష్, వెంకట్రావు, మోరం నరసింహారావు దంపతులు, గుండాబత్తుల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులోని వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ రోజున గ్రామస్తులందరూ కలిసి నవగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే గణపతి స్వామి మహాశివలింగాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు, మృత్యుంజయ శివలింగాన్ని కూడా. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వీరభద్రస్వామి ఆలయం కానీ ఈ ప్రాంగణం కానీ మొత్తం దినదినాభివృద్ధి చెందాలని, అలాగే వీరభద్రస్వామి గారి ఆశీస్సులు ఎల్లవేళలా మన ఆత్మకూరు గ్రామ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీనికి ముందుగా సహకరించిన పద్మశాలి సంఘ నేతలకి, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత కలిసి వచ్చిన రామారావు గారికి కూడా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సహకారాలు తప్పకుండా గ్రామానికి మీ అందరికీ కూడా అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఆత్మూరు గ్రామ కొత్తపేట శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానం నిర్మాణం నిమిత్తము మన లాయర్ గారు ముందుగా మాకు సందాగా ముందడిగిచ్చి మాకు ప్రోత్సాహం ఇచ్చిన అసలు మాకు ఎంతో ఒళ్ళు పొంగిపోయింది. మాకు వెళ్ళి అసలు సలహా అడిగినందుకు, మీరు దేవుడి కార్యక్రమం కదయ్యా, మీరు పూర్తి చేయండి, మేము ఉన్నాను, 10,116 ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినందుకు లాయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం మరి ఆత్మకూరు పద్మశాలి భౌతిక సంఘం వారు ముందుకొచ్చి ఈ గుడిని నిర్మాణం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో, సంకల్పంతో ముందుకి అడిగేశారు. దాని మూలంగానే రాత్రి మరి ఇది నవగ్రహాలు అట్లాగే వినాయకుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. తదుపరి ఎమ్మటే గుడి నిర్మాణం కోసం అన్ని కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పేసి, దీని అందరికీ ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి చందాలు అడిగి ఈ నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. నవలూరు శ్రీ నాగేంద్ర స్వామివారి పుట్ట వద్ద కార్తీక అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి స్వామివారికి పాలాభిషేకం, పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాసు రామకృష్ణారెడ్డి, శ్రీమతి రత్నకుమారి దంపతులు పర్యవేక్షించారు.